హైదరాబాద్లో గణేష్ చతుర్థి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా ధూల్పేట్ మరియు బేగం బజార్ ప్రాంతాలు గణపతి విగ్రహాల తయారీ మరియు ఉత్సవాలకు ప్రసిద్ధి చెందాయి. ధూల్పేట్ వినాయకుడు విగ్రహాల తయారీకి కేంద్రం. ధూల్పేట్ హైదరాబాద్లో వినాయక విగ్రహాల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఇక్కడ తరతరాలుగా శిల్పకారులు వినాయక విగ్రహాలను తయారు చేస్తూ వస్తున్నారు. నిజాం కాలం నుండి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ప్రత్యేకత ధూల్పేట్లో తయారు చేసే విగ్రహాలు వాటి కళాత్మకతకు, నైపుణ్యానికి పేరుగాంచాయి. ప్రతి సంవత్సరం ఇక్కడి నుండి వేల సంఖ్యలో విగ్రహాలు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలకు, ఇతర నగరాలకు వెళ్తాయి. ఖైరతాబాద్ గణేష్తో అనుబంధం. ఒకానొక సమయంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ధూల్పేట్లోని శిల్పకారులతో విగ్రహాలను తయారు చేయించేవారు. 1978లో ఖైరతాబాద్ గణేష్ విగ్రహం తయారీలో ఏమైనా ఆటంకాలు ఎదురైతే ధూల్పేట్లో ఒక బ్యాకప్ విగ్రహాన్ని కూడా తయారు చేయించేవారట. బేగం బజార్ వినాయకుడు వైవిధ్యమైన మరియు వినూత్న విగ్రహాలు. బేగం బజార్లో గణేష్ చతుర్థి వేడుకలు ఎంతో ప్రత్యేకంగా జరుగుతాయి. ఇక్కడ పండల్ నిర్వాహకులు విభిన్నమైన వినూత్నమైన థీమ్లతో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ఇవి పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తాయి. పహిల్వాన్ గణేష్ బేగం బజార్లోని ముఖ్యమైన విగ్రహాలలో ఒకటి. పహిల్వాన్ గణేష్ గత 4 దశాబ్దాలుగా ఈ విగ్రహం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ విగ్రహం ఒక మల్లయోధుడి రూపంలో ఉంటుంది. ఇది బేగం బజార్లోని సంప్రదాయ మల్లయోధుల నేపథ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఆకర్షణీయమైన థీమ్లు. కోవిడ్-19 అవగాహన, ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రాకు నివాళి వంటి వివిధ సామాజిక అంశాలపై ఆధారపడిన విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది భక్తులలో విస్తృత దృష్టిని ఆకర్షించింది. ప్రసిద్ధి. ముంబై, పూణే తర్వాత హైదరాబాద్లో ముఖ్యంగా బేగం బజార్లోని గణేష్ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఈ 2 ప్రాంతాలు హైదరాబాద్ గణేష్ ఉత్సవాలలో కీలక పాత్ర పోషిస్తాయి. విగ్రహాల తయారీ నుండి ఉత్సవాల నిర్వహణ వరకు తమదైన ప్రత్యేకతను చాటుకుంటాయి. 19 అవగాహన. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజల్లో అవగాహన కల్పించడానికి మాస్కులు ధరించిన గణపతి లేదా ఆరోగ్య సందేశాలను ఇచ్చే విగ్రహాలను ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణ. పర్యావరణ పరిరక్షణ, చెట్లను నాటడం, నీటిని ఆదా చేయడం వంటి సందేశాలతో కూడిన గణపతి విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ప్రముఖ వ్యక్తిత్వాలకు నివాళి. కొన్నిసార్లు నిర్వాహకులు ప్రముఖ వ్యక్తులకు లేదా సంఘటనలకు నివాళిగా గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు నీరజ్ చోప్రాకు నివాళి. ఒలింపిక్స్ లో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా విజయాన్ని పురస్కరించుకుని ఆయనను పోలిన గణపతి విగ్రహాలను ఏర్పాటు చేశారు. సైనికులకు నివాళి. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులను స్మరించుకుంటూ దేశభక్తి నేపథ్యంతో కూడిన విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తారు. పురాణ థీమ్లు మరియు అలంకరణలు. సాంప్రదాయ పురాణాల నుండి స్ఫూర్తి పొందిన థీమ్లతో గణేష్ విగ్రహాలు మరియు పండళ్లు కూడా బేగం బజార్లో కనిపిస్తాయి. దేవాలయాలు, రాజభవనాలు లేదా పౌరాణిక సన్నివేశాల నమూనాలను ఉపయోగించి అద్భుతమైన అలంకరణలు చేస్తారు. ఈ విగ్రహాలు మరియు పండళ్లు వాటి కళాత్మకత మరియు వివరాలకు ప్రసిద్ధి చెందాయి. బేగం బజార్లోని గణేష్ ఉత్సవాలు కేవలం విగ్రహాల ఆరాధనకే పరిమితం కాకుండా సమాజానికి సందేశాలు ఇవ్వడం, కళాత్మకతను ప్రదర్శించడం మరియు ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. శివుడు రూపంలో ఉన్న గణేశుడు. గణేశుడు శివపార్వతుల పుత్రుడు మరియు హిందూ పురాణాలలో శివుని అంశగా లేదా శివునితో బలమైన అనుబంధం ఉన్న దైవంగా గణపతిని పూజిస్తారు. శివుడు, గణేశుడు ఇద్దరూ విఘ్నాలను తొలగించేవారు, జ్ఞానప్రదాతలు. ఈ కారణంగా కొన్నిసార్లు గణేశుడిని శివుని రూపంలో లేదా శివుని లక్షణాలతో చిత్రించడం కనిపిస్తుంది. శివ గణేశుడిని ఎలా చూడవచ్చు? జటాధారి గణేశుడు శివుని జటలతో. కొన్ని విగ్రహాలలో గణేశుడికి శివుడి మాదిరిగా జటాజూటాలు, పెద్ద ముడిపడిన జుట్టు ఉంటాయి. ఇది శివుడితో ఆయనకున్న అవినాభావ సంబంధాన్ని సూచిస్తుంది. నాగభరణం ధరించిన గణేశుడు పాము ఆభరణం. శివుడు తన మెడలో పామును ధరిస్తాడు. అదేవిధంగా కొన్ని గణపతి విగ్రహాలలో పామును యజ్ఞోపవీతంగా, జంధ్యంగా లేదా కంఠాభరణంగా ధరించినట్లు చూపబడుతుంది. చంద్రవంకతో గణేశుడు క్రిజెంట్ మూన్. శివుడి తలపై చంద్రవంక ఉంటుంది. అరుదుగా కొన్ని గణపతి విగ్రహాలలో కూడా చిన్న చంద్రవంకను తలపై లేదా కిరీటంపై చిత్రించడం చూడవచ్చు. ఇది శివునితో ఆయనకున్న సంబంధాన్ని తెలియజేస్తుంది. శివలింగంతో గణేశుడు. కొన్ని చిత్రాలు లేదా విగ్రహాలలో గణపతి తన చేతులలో శివలింగాన్ని పట్టుకుని ఉన్నట్లు లేదా శివలింగం పక్కన కూర్చున్నట్లు చూపబడుతుంది. గణపతిని ఎలా చూడవచ్చు? గణపతిని
విష్ణుమూర్తి రూపంలో చూడటం అనేది కొన్ని ప్రత్యేక సందర్భాలలో లేదా కొన్ని దేవాలయాలలో మాత్రమే కనిపిస్తుంది. ఇవి సాధారణంగా ఆద్యంత ప్రభు. ఇది ఒక అరుదైన రూపం. ఇక్కడ గణపతి తల మరియు విష్ణువు శరీరం ఉంటాయి, లేదా దీనికి విరుద్ధంగా విష్ణువు తల, గణపతి శరీరం ఉంటాయి. ఈ రూపం శివ, విష్ణు, గణపతిల ఏకత్వాన్ని సూచిస్తుంది. ఇది సాధారణంగా విగ్రహ రూపంలో కాకుండా కొన్ని చిత్రాలలో లేదా ప్రత్యేక పూజా విధానాలలో మాత్రమే కనిపిస్తుంది. చతుర్భుజ గణపతి 4 చేతులతో, విష్ణువు 4 చేతులతో శంఖం, చక్రం, గద, పద్మం ధరించి ఉంటాడు. కొన్ని గణపతి విగ్రహాలలో కూడా 4 చేతులు ఉండటం, వాటిలో విష్ణువు ధరించే ఆయుధాలను పోలిన శంఖం, చక్రం వంటివి ధరించి ఉన్నట్లు చూపబడవచ్చు. ఇది గణపతికి ఉన్న సర్వవ్యాపకత్వాన్ని, విశ్వపాలకుని లక్షణాలను సూచిస్తుంది. గరుడ వాహనంపై గణపతి చాలా అరుదుగా కొన్ని చిత్రాలలో గణపతిని గరుడ వాహనంపై కూర్చున్నట్లు చూపబడవచ్చు. ఇది విష్ణువు యొక్క వాహనమైన గరుడుతో గణపతిని అనుసంధానించడం. ఇది చాలా సంప్రదాయ విరుద్ధమైన చిత్రణ, కానీ కొన్ని అంతర్గత ఆధ్యాత్మిక అర్థాలను కలిగి ఉండవచ్చు. విష్ణు సహస్రనామం స్తోత్రంలో గణపతి. కొన్ని విష్ణు సహస్రనామం వ్యాఖ్యానాలలో గణపతిని విష్ణువు యొక్క వివిధ నామాలలో ఒక భాగంగా భావిస్తారు, లేదా విష్ణువు యొక్క శక్తులలో ఒకటిగా వివరిస్తారు. దీని వెనుక ఉన్న తాత్విక కారణం, హిందూ మతంలో త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, శివుడు మరియు ఇతర దేవతలు ఒకే పరమాత్మ యొక్క విభిన్న వ్యక్తీకరణలుగా పరిగణించబడతారు. ఈ భావ